ఉండిద్ది, ఎంత భారంగా ఉండిద్దో అసలు. అవునా? అప్పుడు శరీరం లోపడాలి, లోపరుచుకోవాలంటే ఎంత కష్టమైద్ది అసలు. అవునా కదా? 3-4 ఇడ్లీలు తిన్నప్పుడు శరీరాన్ని మనం లోపరుచుకోవాలి, అది ఏదైనా వడ్డించాలి అని అన్నాం అనుకోండి. అప్పుడు దాకా చూడండి, కొంతమంది చకచకా వడ్డిస్తూ ఉంటారు భోజనాల్లో. ఇప్పుడు మనకు అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి గ్యాదరింగ్స్ పెట్టుకున్నప్పుడు ఆ వడ్డించే వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత చూడండి వాళ్ళ పరిస్థితి. అక్కడ వాటర్ పోయి అంటాడు తప్ప ఈసారి లేకూడదు. అమ్మ నువ్వు కొద్దిగా చూడమ్మా, భోజనం చూడు లేదు అని అంటాడు. ఈసారి లేకూడదు. అప్పుడు దాకా ఏంటి, ఎవరు చేయడానికి ఇల్లేదు, మొత్తం పని నేనే చెయ్యాలి అని అంటారు. ఎప్పుడైతే ఆ సార్కు భోజనం పెడతారో అయిపోయింది క్లోజ్ అంతటితో. ఆయన ఎప్పుడైతే తింటాడో అంతటితో భోజనాలు అయిపోయినాయి అనుకుంటాడు ఇంకా. కానీ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ శరీరాన్ని లోపరుచుకోవటానికి కష్టమైపోయింది అన్నమాట. అవునండి, మనం పోయినసారి అనుకున్నాం, మనమే కాదు, పౌలు గారికి కూడా ప్రార్థనకు ముందు భోజనం పెట్టి శుభ్రంగా ఏదన్నా దమ్ బిర్యానీ పెట్టి పంపించామనుకోండి, ఆయన తిన్నంటాడు అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. లేదా ఆయన తినాల్సింది ఆయన ఫుల్గా బలవంతం చేసి తినిపించామనుకోండి, ఆయన పరిస్థితి కూడా ఎలా ఉండిద్ది. ఆయనదైనా అదే శరీరం, మందు కూడా అదే శరీరం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయి 1 గంట సేపు ప్రార్థన చేయాలి, 1 గంట సేపు వాక్యం వినాలి, 1 గంట సేపు బైబిల్ చదవాలి అని అనుకుంటారు. మనం ఏం చేస్తాం, ప్రార్థన అయిపోయింది ఇంక స్టార్ట్ అనంటాం, గేట్లు తీస్తారు, గబగబా 1-3 సార్లు అన్నం వేసుకొని తినేసేస్తాం. ముందున్న వాళ్ళు కూడా బోజలుగా కనపడతా ఉంటారు. అప్పుడు అంటారు ఇంటి వెనకాల వాళ్ళు, అయ్యా కొద్దిగా అబ్బాయి బాగలేదు, ఆయన చూస్తే క్యాంప్లో ఉన్నాడు, కొద్దిగా హాస్పిటల్ కంటే. వామ్మో, ఇప్పుడు ఎక్కడ హాస్పిటల్ అమ్మా తల్లి, అసలు పరిస్థితి ఎట్లా ఉందో అనుకుంటున్నావు. ఇప్పుడు గుమ్మం దాకా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మీ అబ్బాయిని వచ్చి నేను చుట్టూ తిరిగి లైన్ మొత్తం మీ అబ్బాయిని తీసుకొని ఆటోలో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలా. మీ అబ్బాయిని తీసుకెళ్ళి దానికన్నా నన్ను తీసుకెళ్తాం కష్టం ఇప్పుడు అక్కడికి అన్నట్టుంది. బాగోలేని మీ అబ్బాయినన్నా తేలికి తీసుకెళ్ళొచ్చులే కానీ నన్ను అసలు తీసుకెళ్ళి, అయ్యా పాస్టర్ గారు నువ్వే అట్లా అంటున్నావు ఏంది, ఏందమ్మా ఇందాక దాకా పాస్టర్ గారు, తినక ముందు దాకా పాస్టర్ గారు, తిన్న తర్వాత ఏం లేదు అక్కడ. అవునా? ఏంటంట, అవునా కదా? ఎంత కష్టమైంది శరీరాన్ని మనం లోపరుచుకోవాలంటే, చాలా కష్టమైపోయింది. ఇప్పుడు ఎవరన్నా పిలిచారనుకోండి, గబక్కను మనం తినేసామనుకోండి, ప్రార్థన అయిపోయింది, మన దగ్గర ఏదో గ్యాదరింగ్ అయిపోయింది, మనం ఫుల్గా తినేసాము. అవునా? మనం ఫుల్గా తినేసిన తర్వాత ఎవరో ఒకరు, అయ్యా కొద్దిగా ఇంట్లో పరిస్థితి బాగోలేదు, కొద్దిగా వచ్చి ప్రార్థన చేసేదయ్యా అంటే అప్పటికే పేకల్లా తినేస్తుంటాం. ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది కాబట్టి. బాడీ సహకరించిద్దా? సహకరించదు. అదే ఇక్కడ గ్యాదరింగ్ కోసం అని చెప్పి మనం శరీరాన్ని సిద్ధపాటు చేసి పెట్టుకున్నాం, ఇక్కడ గ్యాదరింగ్ అయిపోయింది కాబట్టి ఆ మిగిలిపోయిన మైసూర్ బజ్జీలని మనమే తినేసాము, ఇక పనేం లేదని తీరా చూస్తే ఇప్పుడు ఫోన్ వచ్చింది, మనమేం ప్రార్థన చేస్తాం రా బాబు అన్నట్టుగా ఉంటుంది. ఇంకా తాగినట్టు పోయినట్టే ఉంటుంది, మనం పోయినా కానీ. అవునా? ఆయన బయట